మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ రోజు మనం శ్రీశైలంలో ఉన్న చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి అంటే, సో ఇక్కడ గిరిజనులు అడవిలో ఎలా నివసిస్తారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఇక్కడ మనకి క్లియర్ గా చూపిస్తారు. సో ఈ జనరేషన్ వాళ్ళకి ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఎలా జీవించారనేది మనకి పర్టికులర్ గా చూపించడానికి కొంతమంది ప్రభుత్వం ఇలా మ్యూజియం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడుందంటే శ్రీశైలంలో బసవ వననం అనేది ఒక స్టాచ్యూ లాగా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ టోల్ గేట్ కూడా ఉంది. సో ఆ దారిలో అయితే ఇది ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే లోపలికి వెళ్దాం రండి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీ టికెట్ తీసుకోవాలి. టికెట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మన ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం, టికెట్ తీసుకుంటున్నాం. నమస్తే సార్. సో టికెట్ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ పెద్దలకు 20 రూపాయలు ఉంటుందమ్మా. 5 నుండి 10 సంవత్సరాల పిల్లలకు 10 రూపాయలు. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే టికెట్ లో మ్యూజియం దగ్గర ఇవ్వాలి. ఓకే. ఓ పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ ఉంటుంది, చిన్న పిల్లలకైతే 10 రూపీస్ ఉంటుంది. సో టైమింగ్స్ ఎలా ఉంటుంది? ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. ఓకే. సో ఇక్కడ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 9 కి రావచ్చు, ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. సో మీరు ఎంతసేపు అయినా లోపల ఉండొచ్చు అనమాట. సో టైం పర్టికులర్గా ఈ టైం వరకే ఉండాలి, 1 అవర్ 2 అవర్స్ అలా లేదు, ఎంత టైం అయినా లోపల ఉండొచ్చు. ఇప్పుడైతే నేను టికెట్స్ తీసుకున్నాం, లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎవరైనా చిన్న పెద్దవాళ్ళు ఎవరైనా టికెట్ తీసుకునే లోపలికి వెళ్ళాలి. సో మనమైతే 2 టికెట్లు తీసుకున్నాం, నాకు కెమెరామెన్ కి. ఇవి మనకి లోపల అయితే ఇస్తామన్నమాట. అవి అంటే ఇవి ఇస్తేనే మనకి అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చేయరు అనమాట. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. 20 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపీస్ అంటే సో నాకైతే చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది. చూడడానికి ఎలా ఉంటుందండి, ఇక్కడ ఒక పార్క్ లాగా ఉంటుంది, చిన్న పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఈ ఏరియా. సో ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది, ఫ్యామిలీతో ఎక్కువ రావచ్చు. యాక్చువల్లీ మేమైతే కొంచెం చీకటి పడింది అయితే మామూలుగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 4కి అలా వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ స్టార్టింగ్ రాగానే చెంచులక్ష్మి అమ్మవారు అయితే ఉంటారు. సో పైకి అయితే మనకి వెళ్ళకూడదు, వెళ్తే 500 ఫైన్ అయితే వేస్తారట. ఇక్కడ మనకి ఆల్రెడీ రాసి ఉంటారు, పైకి వెళ్తే 500 ఫైన్ కట్టాలని చెప్పి రాసి ఉంటారు. సో గిరిజనులు వీళ్ళే ఇలా నమ్ముకునే వాళ్ళు అనమాట అమ్మవారిని. ఈ అమ్మవారు చాలా మహిమ కలిగిన అమ్మవారు కూడా అని అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. అసలు చూసారు కదా, స్టార్టింగ్ మనకి రాగానే గిరిజనుల సంప్రదాయ పద్ధతులు ఎలా ఉంటాయి ఏంటి అనేది సో మనకి ఇక్కడ ఎంట్రన్స్ లోనే రాసి ఉంటారు. సో ఇక్కడే అన్నమాట ఈ అమ్మగారి దగ్గర మనమైతే టికెట్ అయితే ఇవ్వాలి. సో నేను కెమెరామ్యాన్ వచ్చాం కాబట్టి మాకు 20 రూపీస్ అయితే ఇచ్చాము, ఎందుకంటే మేము కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి. థ్యాంక్ యూ అమ్మ. సో చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చామా? ఓకే. ఇక్కడ మనం అనుకోవచ్చు ఇది టెంపుల్ది కదా, ఇక్కడ చెప్పులు వేసుకుని వెళ్తారు ఏంటి అందరు. ఇక్కడ చెప్పులు అయితే వేసుకుని వెళ్ళొచ్చు. ఫస్ట్ మేము కూడా కొంచెం టెంపుల్ కదా అంటే స్టార్టింగ్ చూడగానే పాము పుట్టలాగా ఉందనమాట. ఓకే దేవుడు ఉంటారేమో అని చెప్పేసి చెప్పులు ఇడిచి వెళ్ళాము, కానీ చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో మనం ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. మీకు లోపలికి రాగానే చూసారు కదా పాము పుట్ట. సో వాళ్ళు అంటే పాముల్ని బయటికి తీసేటప్పుడు ఎలా అయితే ఊదుతారో వాళ్ళు అనమాట. సో చూడగానే మనకేమనిపించింది, ఫస్ట్ నేనే షాక్ అయ్యాను అనమాట. సో మనిషి అనుకున్నాను, బట్ చూస్తే బొమ్మ అనమాట. అంటే గిరిజనులు ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళు ఏంటి వాళ్ళ సంప్రదాయాలు. సో అడవిలో వెళ్ళినప్పుడు పాములను తీసుకొచ్చి ఆడిస్తూ ఉంటారు కదా, సో ఆ విధంగా అనమాట ఇలా పూజించడం. ఇక్కడ అక్క మహాదేవ గృహాలు కూడా ఒకసారి మనం వీడియో చేస్తున్నాము. సో అక్కడ ఆ అమ్మవారు ఇక్కడ అన్ని పెట్టేసి పూజ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడి నుంచి లోపలికి అనమాట. సో స్టార్టింగ్ రాగానే మనకి యాక్చువల్లీ ఇక్కడ ఫొటోస్ దిగకూడదు, వీడియోస్ తీయకూడదు, కానీ మనం పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి తీసుకున్నాం. సో ఇక్కడ రాగానే స్టార్టింగ్ గుడిసె. ఆ రోజుల్లో గుడిసెలే కదండి, అందుకని చెప్పేసి గుడిసెలు.
సో ఇక్కడ చూసినట్లయితే తేనె చేయడం, అప్పుడు కట్టెల పొయ్యి ప్లస్ కుండలు అనమాట. ఆ రోజుల్లో వాళ్ళు ఎలాంటి యూజ్ చేసేవాళ్ళో సో ఆ విధంగా ఇలా చూపించడం అయితే జరిగింది. సో చూస్తుంటే ఎంత చక్కగా అనిపిస్తుంది ఇక్కడ. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే వేటకి వెళ్తూ ఉంటాం కదా, ఆ లుక్ అనమాట. ఆ రోజుల్లో డ్రెస్సింగ్ ఎలా ఉండేది ఏంటి కూడా మనకి క్లియర్గా అయితే అక్కడ చూపించడం జరిగింది. సో అదే విధంగా స్టార్టింగ్ అయితే చూసాం, సెకండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. వావ్! సో ఇక్కడ మనం చూసినట్లయితే మంకీస్ అనమాట. అది ఎలా ఉండి ఎలా నివసించే ఏంటి, గ్రీనరీ కానీ ఆ కొండల ప్రాంతాల్లో ఎలా ఉండే ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే పెట్టడం జరిగింది. చూడడానికి సూపర్ అయితే ఉందండి. మనకు అనిపిస్తుంది ఇది చాలా పెద్దదేమో అని. చాలా పెద్దదేం కాదు, బట్ ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది అయితే చూపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం థర్డ్ అయితే, సో ఇప్పుడు కదండి డీజేలు, సో సాంగ్స్ అని డీజేలు అని అవి వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఒక గ్రామంలో ఏదైనా జరుగుతున్నా కానీ ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, సంథింగ్ ఏవైనా అండి, సో ఇలా వాయిస్తూ ఉంటారు కదా, అలా చేస్తూ ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు అనమాట. సో అది కూడా మనకి క్లియర్గా చూపిస్తున్నారు. వాళ్ళ గుడిసెలు కానీ వాళ్ళ ఆ రోజుల్లో గంపలు, ఈ రోజుల్లో కదండి మనం టబ్బులు అవి యూజ్ చేస్తున్నాం, ఒకప్పుడు గంపలు అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. సో అది చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీ అందరికీ? ఆ రోజుల్లో మళ్ళీ గుర్తొస్తున్నాయి కదా. సో ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఈ జనరేషన్లో కొంతమందికి పర్టికులర్గా తెలియవు. ఇప్పుడైతే థర్డ్ రూమ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చెంచు తాత్కాలిక నివాసం అనమాట. సో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఈ ఒకప్పుడు వీణలు కానీ తబలలు కానీ ఎలా వాయించేవాళ్ళు అవన్నీ చెక్కతో తయారు చేసేవి. సో మనం మంచాలు ఉంటాయి కదండి, ఆ మంచాలు కానీ వాళ్ళు వీటిని ఎక్కువ పూజిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే బొల్లాలు అని అంటారనమాట. ఇక్కడ చిన్నవి కనిపిస్తున్నాయి కదా, చిన్నవి, వాటిని బొల్లాలు అంటారు. అంటే సో కొన్ని జాతరలకి అవి వేసుకొని డాన్స్ వేస్తూ సో అమ్మవారి దగ్గర తీసుకెళ్తూ ఉంటారనమాట. సో నాకు పల్లెటూరులో చూస్తూ ఉంటే అప్పుడప్పుడు నాకు చాలా గుర్తు. సో ఇక్కడ ఇలాంటి విగ్రహాలు పెట్టి అప్పుడు పూజించేవాళ్ళు అనమాట. ఫోర్త్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కోలం ఇల్లు అనమాట. సో కోలం వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి ఏంటి అనేది, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఇల్లులు అయితే వేసుకోవడం జరుగుతుంది. సో ఇవ్వండి చూస్తున్నట్లయితే మనమైతే లోపలికి వెళ్ళకూడదు. ఒకసారి అంటే నేను చూద్దాము. యాక్చువల్లీ మనం లోపలికి అయితే వెళ్ళకూడదండి, ఎవరికి వెళ్ళలేదు. బట్ నేనైతే పర్మిషన్ తీసుకున్నాను కాబట్టి వీడియో కోసం లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లోపలికి ఎందుకు వెళ్ళకూడదో నేను చెప్తాను. యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అంటే, ఇక్కడ బిల్డింగ్ అంటే లేక స్లాబ్ అలా ఏం లేదండి, ఇదంతా చెక్కతో పెట్టేసి డిజైన్ చేశారు కాబట్టి మనం వెళ్తే ఇవి ఇరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి మనం లోపలికి వెళ్ళకూడదు. సో ఇది చూసినట్లయితే సాంబ్రాణి వేసుకునేవి కానీ కొన్ని ఎలా ఉండేవి, దేవుడిని పూజించడం వాళ్ళు. ఇది చూస్తే మనకి జాతకాలు చెప్తాం కదండి, అప్పుడు వీణల ద్వారా చేస్తూ ఇలా అని చెప్పేసి పర్టికులర్గా చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా అనమాట ఇది. వీళ్ళ ఇల్లులు ఎలా ఉండేది, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ కట్టు బొట్టు ఎలా ఉండే, వాళ్ళు ఎలాంటి వస్తువులు ధరించేవాళ్ళు ఏంటని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఉంది. ఇవి మనం చూసినట్లయితే ఒకప్పుడు సాంబ్రాణి వేసి పూజించడం జరుగుతుంది. సో స్టిల్ ఇప్పటికి కూడా అలానే చేయడం అయితే జరుగుతుంది. సో మనం లోపలికి ఎందుకు వెళ్ళకూడదో చూద్దాం. ఇక్కడికి చూసినట్లయితే క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా చెక్క ప్రాంతం అనమాట. అంటే ఏ మాత్రం మనం కొంచెం కానీ లోపలికి వెళ్ళామంటే సో మనకే ప్రాబ్లం. అందరూ చూపిస్తుంది, అందరూ ఒకేలాగా ఉన్నారు అనుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, కొంతమంది అంటే గిరిజనులోనే అనేక రకాల వాళ్ళైతే ఉన్నారు. ఇక్కడైతే దేవచెంచు అనమాట. 5th రూమ్కి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం. కోయలు అని చెప్పేసి ఇక్కడ ఈకలు పెట్టేసి డాన్స్ వేస్తూ ఉంటారు కదండి. సో ఇక్కడ అదేనండి, అమ్మవారిని పెట్టి ఎలా పూజిస్తారు ఏంటి. ఇక్కడ మనం చూసినట్లయితే క్లియర్గా అన్ని ఒకేలాగా ఉన్నాయి కదా, ఏంటి అన్ని ఒకలాగే చూపిస్తుంది అనుకోవచ్చు. బట్ అందరూ ఒకలాగే ఉన్నా కొన్నిట్లో డిఫరెంట్గా అయితే ఉంటాయి. సో వీళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా జీవిస్తారు ఏంటి, సో వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారు ఏంటి అది క్లియర్గా అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడికి మనం చూసినట్లయితే తనని చూడగానే రియల్ మైండ్స్ అయితే మనం అనుకుంటాం. వాళ్ళు ఇక్కడ చెట్లని
వీటిని పూజిస్తారని చెప్పేసి ఇందాకలా మనం పర్టికులర్గా అయితే చెప్పడం జరిగింది. సో బయట సో అందుకని చెప్పేసి వాళ్ళు ఎక్కువ వీటినే వాళ్ళ దేవుళ్ళు అని చెప్పేసి అనుకుంటారు. ఈ రోజుల్లో మనం విగ్రహాలు తయారు చేయించుకొని మనం పూజించుకోవడం జరుగుతుంది. కొన్ని ఏరియాస్లో అయితే సాక్షాత్తు ఆ దేవుళ్ళే వెలుస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ స్టైల్లో ఇలా ఉండే అనమాట ఐటమ్స్, కానీ వాళ్ళు ఎలా పూజించే వాళ్ళు ఏంటి అని చెప్పేసి ఇలా ఉండేది. సో ఇక్కడ కూడా మన లోపలికి ఎంటర్ అవ్వకూడదు, ఎందుకంటే ఇది కూడా చెక్కతో చేసింది. ఆ ఏరియా వరకు చెక్కనైతే అమర్చి పెట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత 6th రూమ్ అనమాట, గోండ్ల ఇల్లు అనమాట. గోండ్ల ఇల్లు ఏంటబ్బా, ఏంది అసలు, ఏంది, చాలా డిఫరెంట్గా ఉన్నాయి పేర్లు అనుకోవచ్చు. చెప్పాను కదండి, ఈ గిరిజన వాళ్ళు వాళ్ళ సంప్రదాయాలు ఎలా ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా మనమైతే చూపించడం జరుగుతుంది. ఇవి చూసారు కదండి, ఇలా లోపలికి వెళ్ళేసి డాన్స్ వేస్తూ ఉంటారు, జాతరలో అలా మనకి చూపిస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా అయితే వింటుంది. సో ఇవి వాళ్ళే క్రియేట్ చేసుకోవడం, వాళ్ళ హౌజెస్ ఎలా ఉంటాయి, అంటే మనం ఇందాక చూసాం కదండి పాములు అని చెప్పేసి, పుట్ట దగ్గరికి వెళ్ళేసి పాముల్ని తీసుకొని ఆ ప్లేస్ లో పెట్టుకొని. సో అదే విధంగా ఇక్కడ కూడా మనకి క్లియర్ గా ఉంటుంది అనమాట అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని. సో ఇక్కడ మనం చూసినట్లయితే పాములాడిచ్చే అని చెప్పేసి కొన్ని పేర్లు ఉన్నాయి, కీలు గుర్రాలు అని చెప్పేసి, నెమలి నృత్యాలు అని చెప్పేసి, ఇవే మనం చెప్పాం కదా నెమలి నృత్యాలు అక్కడ ఉన్నాయి అనమాట. ఆ చివరి చూసినట్లయితే నెమలి నృత్యాలు వేసేదైతే ఉంది. అట్లా కొప్ప మావి అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవన్నమాట. సో తాళాలు వాళ్ళు వాయించి అక్కడ ఇవన్నీ చూసినట్లయితే వీటి నేమ్స్ కూడా ఇక్కడికి అయితే మనకి ఇలా క్లియర్ గా మనకి వేసి ఉంటారనమాట, చెక్కల నెమలి బొమ్మలు అని చెప్పేసి ఇక్కడ మనం చూసాము ఇప్పుడు. సో ఇలా ఉంటాయి అనమాట. సో ఇక్కడే మనం చూసినట్లయితే అంటే ఇవి మనకు కొంతమందికి మాత్రమే తెలుసు, కొంతమందికి అస్సలు తెలియదు అనమాట. సో ఇక్కడ గుర్రం ఆటలు, అదే వెనుక బుట్ట బొమ్మలు. సో ఇక్కడ చూసినట్లయితే బుట్ట బొమ్మలు ఇవన్నమాట. సో ఇలా ఉండే అనమాట, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటి. సో గ్రామ దేవత ముసుగు అనమాట ఇక్కడ అనమాట. వీళ్ళు ఇలా ఉండేవాళ్ళు. మధ్యలో అంటే ఇక్కడ ఒక్కొక్క వాటికి ఒక్కొక్క నేమ్స్ ఉంటాయండి. సో ఆ నేమ్స్ ప్రకారం అయితే ఇక్కడ కిరీటం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇవన్నమాట. సో వాళ్ళు ఎలా అలరిచ్చే వాళ్ళు పల్లెటూరులో, గ్రామాలలో అని చెప్పేసి క్లియర్ గా ఇక్కడ నేమ్స్ కూడా ఉన్నాయండి. వీటినే సవర ఇల్లు అంటే వీళ్ళు ఎలా జీవిస్తారు, వీళ్ళ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పర్టికులర్ గా ఒక సంప్రదాయమే కాదండి, ఆ రోజుల్లో గిరిజనులు సంప్రదాయాలు ఎలా ఉన్నాయని ప్రతిదీ మనకి క్లియర్ గా అయితే చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం అయితే వచ్చేసాము ఎరుకల ఇల్లు అనమాట. సో ఇక్కడ ఒక్కొక్క వాళ్ళు ఎలా జీవిస్తారు ఏంటి అని చెప్పేసి క్లియర్గా అయితే ఉంది. సో ఇక్కడ మనం సోది చెప్తామమ్మా, సోది ఉన్నది ఉన్నట్టు లేనట్టు చెప్తామని చెప్పేసి కొంచెం అవగాహన అయితే ఉండేదన్నమాట. సో వాళ్ళనమాట ఇక్కడ సోది చెప్పడం, బుట్టలు అల్లడం, సో వీణలు వాయించడం కానీ కొన్ని వీళ్ళ సాంప్రదాయం అన్నమాట. ఇక్కడ కూడా మనం పర్టికులర్గా రాసింది ఎలా ఏంటి ఇవన్నీ చూసినట్లయితే వీళ్ళ ఇల్లులు అంటే వీళ్ళ స్టైల్, వీళ్ళ సంప్రదాయం ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పర్టికులర్గా అయితే చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ అయితే మనమైతే ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం. రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కోన్స్ ఇల్లు అనమాట. ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది, నాకు కూడా అంతగా అవగాహన అయితే లేదు. బట్ ఇక్కడ చూసినట్లయితే కొన్ని చూస్తే సడన్ గా మనకైతే భయం వేస్తూ ఉండిద్ది. నేను ఇందాక చెప్పాను కదండి, ఈ జనరేషన్ లో మనం వాటర్ బాటిల్స్ సో ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఇత్తడివి అలా యూజ్ చేస్తున్నాం. బట్ ఒకప్పుడు ఇదండి వాటర్ బాటిల్ సొరకాయ ఉంది కదా, ఆ సొరకాయ పెద్దది తీసుకొని ఎండబెట్టేసి దాంట్లో ఉన్న ఇత్తనాలను తీసేసి వాటిని సో వీళ్ళు బయటికి వెళ్తేప్పుడు యూజ్ చేస్తారనమాట. సో వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నారు. మట్టి గుర్రము, సో ఇలాంటి గుర్రాలు చేసి వీళ్ళు అమ్మడం కానీ, కుండలు, వీళ్ళ స్టైల్ ఎలా ఉంటుంది, సో వీళ్ళు ఎలాంటి వృత్తి చేస్తారు, వీళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇలా మనం ఇది చూసినట్లయితే కొంచెం భయంగా ఉంటాయి ఈ విగ్రహాలు, కానీ వీళ్ళు ఈ విగ్రహాలను అయితే పూజ చేయడం జరుగుతుంది. ఇలాంటివి తీసుకెళ్ళి పల్లెటూరుకి తీసుకెళ్ళి సో వీటి చరిత్ర గురించి చెప్పడం, ప్రజలకి ఈ సాంప్రదాయం గురించి తెలిసే విధంగా అయితే వీళ్ళు చేయడం అయితే జరుగుతుంది. సో లాస్ట్ ఇదైతే కొండారెడ్డి ఇల్లు అనమాట. సో ఇది కూడా కొంచెం ఇవన్నీ చూస్తే మనకు అనిపిస్తుండిద్ది అన్ని ఒకేలాగా ఉన్నాయి, ఏంటబ్బా ఇంకా ప్రతిదీ ఇలానే ఉంటాయని చెప్పేసి. వీళ్ళ సంప్రదాయాల ప్రకారం వీళ్ళు ఏం చేస్తారు,
సో ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని అయితే చూపించడం జరుగుతుంది. లివికిడి బొమ్మలు అనమాట. సో బొమ్మలు అనమాట ఇవన్నమాట. సో ఇలా ఉండేవాళ్ళ, వీళ్ళు ఇలా పూజించేవాళ్ళు అనమాట అమ్మవారిని పెట్టేసి వాళ్ళ గ్రామాలలో. ఇవి కూడా అన్ని చెక్కలతో తయారు చేస్తారు, స్వయంగా వాళ్ళే చేసుకుంటారండి. ఎవరి మీద ఆధారపడరు, ఎవరి దగ్గరికి వెళ్ళరు, స్వయంగా వాళ్ళే. అంటే ప్రతి గ్రామంకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు ఏంటది అది ప్రదర్శిస్తారనమాట. సో ప్రదర్శించి వచ్చిన అమౌంట్ వాళ్ళు జీవియడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే కొన్ని చూసినట్లయితే కంజర అనమాట, రాగల కర్ర అంటే కర్రలు అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్లయితే ఈ కర్రలు అనమాట. ఇక్కడ మనకు పర్టికులర్ గా నేమ్స్ కూడా రాసి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు వాయిస్తున్నారని చెప్పాను కదా, దాన్ని ఏమంటారంటే ఆవజాము వాయిస్తున్న కొండారెడ్డి అనమాట. ఆవజాము అంటే వాళ్ళ అంటే ఆ ఐటమ్ ని వాళ్ళు ఆ నేమ్లో అయితే పిలుస్తారు. సో వాళ్ళు ఒకళ్ళు ఎలా ప్రదర్శిస్తారు, ఒకళ్ళు యాక్టింగ్ చేస్తూ ప్రదర్శిస్తుంటారు. సో ఆ మోడల్ వాళ్ళు ఎలా కూర్చుంటారు, ఎలా నించుంటారు, వాళ్ళు ఏమేమి ఐటమ్స్ యూజ్ చేస్తారనేది ఇక్కడైతే మనకి చూపించడం జరుగుతుంది. సో ఇది అన్నమాట. సో ఫైనల్గా మనం ఇంకా చెప్పాలంటే ఇది కొంచెం చాలా అంటే చాలా ఉంది. చూపిస్తున్నది ఇదైతే లంబాడి వాళ్ళు అనమాట. సో వాళ్ళు అలా ప్రదర్శించే వాళ్ళు ఏంటి, ఇక్కడ మేము చూపించాల్సింది ఏంటంటే మీకు మెయిన్ పర్టికులర్గా నాకు కొంచెం భయంగా ఉంది. నేను ఇందాక చెప్పాను కదండి మనం లోపలికి వెళ్ళకూడదు ఎందుకని చెప్పేసి. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా చక్కలు అనమాట అలా ప్రదర్శించి. సో అక్కడ పైన అయితే అలా ప్రదర్శించడం జరిగింది. ఇక్కడైతే కొంచెం లోపలికి అయితే వెళ్ళకూడదు ఎందుకంటే చాలా భయంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు లంబాడీ వాళ్ళు అనమాట. వీళ్ళ డ్రెస్సింగ్ స్టైలు, వీళ్ళు ఎలా ప్రదర్శిస్తారు, ఎలా డ్యాన్స్ వేస్తారు, సో మనం చూస్తూ ఉంటాం అనమాట. కొన్ని ప్రాంతాలలో వాళ్ళు ఎలా వేస్తారు ఏంటి, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు, వాళ్ళ సాంప్రదాయం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కొంతమంది ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు సాంగ్స్ అని ఒకప్పుడు ఇలా వాయిస్తూ ఉంటారు ఒకళ్ళు, వీళ్ళేమో డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా రియల్గా మనుషులాగే అనిపిస్తూ ఉంటారు. సడన్గా చూస్తే భయం వేస్తుందండి. సో వాళ్ళు ఇలా డ్యాన్సులు వేయడం కానీ, వాళ్ళు నృత్యం అంటే ఈ జనరేషన్ నృత్యం వేళ్ళు, వాళ్ళు వేసే నృత్యం వేళ్ళు. సో వాళ్ళు ప్రదర్శించేది చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం డేంజర్గానే ఉంది, లోపలికి మనం వెళ్ళకూడదు, ఇక్కడ నుంచి అన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. సో లంబాడి అంటే స్త్రీలు అనమాట, స్త్రీలు ఎక్కువ ప్రదర్శించడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా అయితే కోయ ఇల్లు అనమాట. కోయలు అంటే మనం చూస్తూ ఉన్నాం అనమాట, కోయదారులు జాతకాలు చెప్తుంటారు. సో మనకి ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఎలా ప్రదర్శిస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విగ్రహాలు చూడండి, ఇక్కడ వీటిని చూస్తే సడన్ గా భయం వేస్తుంది, ఏంటి ఇంత భయంకరంగా ఉన్నాయి అని చెప్పేసి. కానీ వాళ్ళు ఎలా పూజించేవాళ్ళు, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంది. అందరిది ఒకలాగా లేదు. ఒక కట్టు కానీ, ఇక్కడ మెడ కట్టు అంటారు కదా, సో ఆ కట్టడం కానీ, తల కట్టు కట్టడం కానీ, సో వాళ్ళు వేసుకునే దుస్తులు కానీ ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ అయితే అనిపిస్తూ ఉంది. కొమ్ము నృత్యం అంటే వీళ్ళు నృత్యాలు చేస్తూ అలా ప్రదర్శిస్తూ ఉంటారు అనమాట. నెత్తికి ఇదంతా కట్టేసి ఇక్కడ హెడ్ పైన సో ఇలా నృత్యం చేస్తూ ఉంటారు. కోయ డోలు, ఈ డోల్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ డోలు కొట్టడం, డోలు అంటూ ఉంటాం కదా, సో వాళ్ళు చేత్తోనే ఎక్కువ వాయించే వాళ్ళు అనమాట. సో ఫైనల్గా అయితే ఇదేనండి ఇక్కడ. సో ఈ ట్రైబల్ మ్యూజియంలో ఏముందంటే ఇలా పర్టికులర్గా అయితే మనం చూపించడం అయితే జరిగింది. ఇంకా ఇదేనండి, మనం ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతున్నాము. సో ఈ క్రమంలో వెళ్ళిపోయే క్రమంలో ఇక్కడ మళ్ళీ మనం పైకి అంటే మళ్ళీ స్టార్టింగ్ దగ్గరికి రావాలంటే ఇక్కడ దారి అయితే ఉంది. ఇవన్నీ చెట్లతో అయితే బాగా గ్రీనరీ అయితే ఉంది, చాలా ప్రకృతి అందాలు. అంటే ఈ మ్యూజియంతో పాటు అంటే వీళ్ళు అడవిలో నివసించారు కాబట్టి ఇక్కడ మొత్తం చెట్లు ఉంటాయి. పిల్లలు ఆడుకునే విధంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. అటు సైడ్ చూస్తే పార్క్ కూడా ఉందండి. యాక్చువల్లీ ఇది నైట్ టైం కాబట్టి మనం అంతగా చూపించలేకపోతున్నాం, కానీ మనకి క్లియర్ కూడా తెలియదండి. కానీ ఇక్కడైతే గ్రీనరీ అయితే ఇలా ఉంటుంది. పైన అయితే శివుడి యొక్క లింగం ఆకారం అయితే పైన అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ అయితే అలా ఉండదు, అంటే ఫోన్ తీసుకుని వెళ్ళొచ్చు కానీ ఫొటోస్ అనేది తీసుకోకూడదని చెప్పేసి, తాకకూడదని కూడా చెప్తారు. ఎందుకంటే మీ పిల్లలకి డేంజర్ అండి కొంచెం, ఎందుకంటే అటు ఫోన్ ఇవ్వదు, ఎందుకంటే అది చెక్కతో చేసింది కాబట్టి ఆ ప్లేస్ వరకు కొంచెం వాళ్ళ స్టైల్లో డిజైన్ చేయడం జరిగింది. సో మనం కూడా వాళ్ళకి తగ్గట్టు మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి, అలాంటివి చేయకూడదు మిస్టేక్స్. సో అవి కూడా మీరు తెలుసుకోవాలి. రండి, ఇటు సైడ్ మనం ఎంట్రన్స్ అది క్లోజ్ అయితే అవుతుంది.
మనం ఎప్పుడైతే స్టార్టింగ్కి వచ్చామో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం.